నమస్కారం. ఏలూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మరణించిందని కుటుంబం కన్నీళ్లతో అంత్యక్రియలకు తరలిస్తున్న మహిళను అనూహ్యంగా అంబులెన్స్ లో కదలికలు కనిపించడంతో మళ్లీ ఆసుపత్రికి పరుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏలూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అసలేం జరిగింది? వైద్యులు మరణించినట్లు నిర్ధారించిన తర్వాత ఎలా మళ్లీ చికిత్సకు మొదలైంది? ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలం భుజబలపట్నం ఈ ఘటన చోటు చేసుకుంది. భుజబలపట్నం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గురజాల రామతులసి తీవ్ర అనారోగ్యంకి ఏలూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి వైద్యులు ఆమె మరణించినట్లు నిర్ధారించారు. ఇక దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనంతరం అంత్యక్రియల కోసం ఆమె భౌతికాయాన్ని అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలించారు. అయితే స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మార్గం మధ్యలో అంబులెన్స్ ఒక పెద్ద గుంతలో పడింది. ఒక్కసారిగా భారీ కుదుపు వచ్చింది. ఈ సమయంలో మహిళ శరీరంలో స్వల్ప కదలికలు కనిపించాయని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇక దీంతో వారు వెంటనే అప్రమత్తమై ఆలస్యం చేయకుండా ఆమెను తిరిగి ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించుకున్నారు. ఇక వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై స్థానికంగా పెద్ద చర్చనే జరుగుతోంది. మరణ నిర్ధారణ ఎలా జరిగింది? ఆ సమయంలో మహిళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే అంశాలపై స్పష్టత రావాల్సింది. ఇక సాధారణంగా ఒక వ్యక్తి మరణించినట్లు నిర్ధారించడానికి వైద్యులు కొన్ని వైద్య పరిణామాలను పరిశీలిస్తారు. అయితే ఈ ఘటనలో పూర్తి వివరాలు అధికారిక వైద్య నివేదికలకు వచ్చిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆమె కోలుకోవాలని ఆశిస్తున్నారు. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరణ నిర్ధారణకు సంబంధించిన పూర్తి వివరాలు వైద్య అధికారిక ప్రకటన తర్వాత అసలు విషయం బయటపడనుంది. ప్రస్తుతం రామతులసి గారి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.